తెలుగు అర్థం కాకపోతే దయచేసి చెప్పండి. తెలుగులో నేను కామెంట్స్ నేను ఇంగ్లీష్లో చెప్తాను, ఏదైనా ఇంగ్లీష్ నాన్ ఫిక్షన్ చెప్తాను అంటే వద్దాను. ముందు నేను తీసుకుని అయితే ఫిక్షన్ ఏం చెప్పాలంటే డబ్బు చెప్తాను వద్దాను. మరి ఆనంద బ్రహ్మ చెప్తాను అన్న, అది వద్దాను. ఏమో అయితే ఏమీ కాక లాస్ట్కి అయితే ఇంకేం దొరక వెయ్యి పడగలను నేను నా నోటి పెట్టి చెప్పాను. నేను చదవలేదు, నేను వింటాను అన్నాను. సరే అయితే పెట్టాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఫస్ట్ డిస్క్లైమర్ ఫ్రమ్ మై సైడ్, దెర్ ఇస్ డిస్క్లైమర్. I am not fully agreeing with the author in this particular novel. The views of author or the content of the book, I was not fully agreeing. I will at least 70% I differ. Okay. At least 70% I differ. That is the disclaimer I should give. And ఆ నవల్ చాలా బాగుంటుంది. 1934లో రాశారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు చాలా గొప్ప రైటర్. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఒక సాంప్రదాయవాది. అంటే సార్ ఈ బుక్ ఈ బుక్ ఇప్పటికీ కూడా సరళమైన తెలుగులో లేదు. అదే గ్రాంధికమైన తెలుగు. గ్రాంధికమైన తెలుగు అండి. అసలు చదవడమే కొద్దిగా కష్టం. అసలు చాలా మంది తెలుగే చదవడం. నేను అందుకే మీకు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. దీంట్లో చాలా అంటే అప్పట్లో 1930sలో దెర్ ఇస్ అ వార్ గోయింగ్ ఆన్. అంటే లిటరేచర్గా వార్ అవుతాం. ఓ పక్క చలం, ఓ పక్క శ్రీశ్రీ, ఓ పక్క ఏమో విశ్వనాథ, ఇలా ఓ పక్క కృష్ణశాస్త్రి. మన ఆంధ్రప్రదేశ్ని ఒక విప్లవ పెట్టుకున్నాం. కృష్ణశాస్త్రి తన భావ కవిత్వంతో, శ్రీశ్రీ తన విప్లవ కవిత్వంతో, మరో పక్క చలం రెగ్యులర్ రైటింగ్, అంటే మామూలు పోలిక లాంగ్వేజ్, అంటే మాట్లాడిన రైటింగ్లో రాయడం. విశ్వనాథ్ వారేమో తెలుగు గ్రాంధికమైన తెలుగులోనే రాయాలని ఒకటి. ఓ పక్క గిడుగు సీతాపతి గారి తాలూకా, గిడుగు రామూర్తి గారి తాలూకా ఉద్యమం ఓ పక్క. అలాంటి వాటి మధ్య ఈ పుస్తకం రాయబడింది. ఈ పుస్తకం అంటే నిజం చెప్పాలంటే చాలా మంచి పుస్తకం, చాలా బాగా రాశారు. ఇందులో చాలా విషయాలు ఇవాటికి కూడా నిత్య నూతనంగా మన ఎదురుగుండా తిరుగుతూ ఉంటాయి. నిజంగా అందరూ చదవలసిన నవలే. కొన్ని మనం ఎగిరే అవ్వచ్చు, చాలా నవల్స్ చదువుతాం, చాలా ఫిక్షన్ చదువుతాం, నాన్ ఫిక్షన్ చదువుతాం, సో మెనీ థింగ్స్ చదువుతాం జీవితంలో. సో మెనీ సినిమాలు చూస్తాం, ఎంతోమంది మనుషుల్ని కలుసుకుంటాం. అందరితోని మనం ఎగిరే అవ్వాలని లేదు, అన్నీ మనకు నచ్చాలని లేదు. అందులో మనం నచ్చింది తీసుకుంటాం. మంచి చెడు అనేది ప్యూర్లీ రిలేటివ్ అని కొన్నిసార్లు నాకు అనిపిస్తున్న ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏది మంచి ఏది చెడు అన్న విశ్లేషణ కూడా ఖచ్చితంగా ఏమీ చేయలేం. ఒకప్పుడు ఎక్కువ పిల్లల కంటే ఆవిడ చాలా గొప్ప ఆవిడ అనేవారు. ఈరోజు పిల్లల కంటే చాలు అన్న స్థితి కూడా వచ్చేసింది దేశంలో. సో ఇది తప్ప రైటా, అది మళ్ళీ ఒక పెద్ద డిస్కషన్. అదంతా ఒక పెద్ద డిస్కషన్ చేయాలి. ఆ డిస్కషన్లన్నీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చేశారు. ఆయన నవల్లో చేశారు. ఈ ఇష్యూ అనే కాదండి, చాలా ఇష్యూస్ చేశారు. ఈ నవల 1934లో రాశారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్, అంటే మన విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం పోటీ పెట్టింది. 1934లో పోటీ పెట్టింది. మన ఇండియన్ సొసైటీ కానీ ఆంధ్రాలో కానీ ఉన్న సొసైటీని ప్రతిఫలిస్తూ ఎవరైనా నవలు రాస్తే డబ్బు ఇస్తామని పోటీ పెడితే విశ్వనాథ్ సత్యనారాయణ గారి భార్య, నాన్నగారు, ఫ్రెండ్ ముగ్గురు చనిపోయారు. అప్పుడు ఆయన కూర్చొని ఈ పోటీలో డబ్బులు వస్తాయని చెప్పి ఆ నవల రాశారు. ఆ నవల 999 పేజీల నవల. ఆయన కూర్చొని అసులుగా చెబుతుంటే వాళ్ళ తమ్ముడు రాశాడు ఇలా ఫుల్ టాప్. ఆ టైంలోనే అడవి బాబురాజు గారు నారాయణరావు నవల కూడా రాశారు. అడవి బాబురాజు గారు ఆయన నవల రాశారు. ఈ రెండు నవళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ బహుమతి పొందిన నవలు. నిజంగా వెంటనే ఆ నవల్ని సీరియల్ కింద వేయలేదు. తర్వాత కాలంలో సీరియల్ కింద వేశారు. 1937 ఆంధ్రపత్రికలో వేశారు. ఈ నవల అప్పటి కాలం తాలూకా సొసైటీని 1900 నుంచి 1934 సొసైటీని ప్రతిఫలిస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రతి సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేసి తర్వాత అనాలిసిస్ చేసి చాలా డిస్కషన్ డెప్త్ చేసి మనం చేర్పిస్తుంది. అది నిజంగా అంటే గ్రాంధికమైన ఇంగ్లీష్. నిజం చెప్పాలంటేనండి, నేను మొట్టమొదట నవల చదివినప్పుడు ఒక 40 పేజీలు చదివాక నాకు విపరీతమైన చిరాకు, ఒక బోర్ వచ్చేసింది. ఎలా చదువుతాను ఈ నవల, అసలు ఎందుకు రాశారు, ఇది ఇంత గ్రాంధికం ఏమిటి అనిపించింది. తర్వాత రెండోసారి ప్రయత్నిస్తే ఏదైనా పుస్తకం చదివినప్పుడు ఎంటర్ ఇన్ టు దట్ వరల్డ్, అంటే మనం అన్ని చుట్టూ మర్చిపోయి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఒక రకమైన నేను భయానికి కూడా గురయ్యాను. ఏంటి పుస్తకం నా పట్టుకు వెళ్ళిపోతుంది ఏమిటి అని చెప్పి.
ఆ తర్వాత మళ్ళీ నాకు నేనే తెచ్చుకొని ఇలా మ్యాక్సిమం వాపస్ నవల్ని ఎలా వదిలేస్తాను అని. కానీ ప్రిపేర్డ్ ఫర్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ మై సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ హిస్టరీ, సెకండ్ ఈజ్ తెలుగు లిటరేచర్. అది మస్ట్గా చదివి తీరాలి. నవల్ చదవాలి, సాంప్రదాయ రీతులు చదవాలి, ఇంకా చాలా చదవాలి. తెలుగు లిటరేచర్ సివిల్ సబ్జెక్ట్ చాలా డెప్త్ చదవాలి. ఆ ఉద్దేశంతో మళ్ళీ ఆ నవల్ తీసుకొని డీటెయిల్డ్గా చదివాను. ఏమిటి నేను ఈ నవల గొప్పతనం అన్నీ చదివాను. చదివిన తర్వాత చాలా దాటాక 100 పేజీలు దాటిన తర్వాత నవల గొప్పతనం అర్థం అవడం ప్రారంభించింది. చాలా మటుకు నాకు అప్పటికే శ్రీశ్రీ చెప్పినట్టు 25 ఏళ్ళ లోపల మనం కానీ కమ్యూనిస్ట్ భావాలు కానీ లేకపోతే మనం మనుషులమే కాదని ఎక్కువ చెప్పాడు. అలాగే అది రైట్ అనిపిస్తుంది. 25 ఏళ్ళ దగ్గర అందరికీ కమ్యూనిస్ట్ భావాలే ఉంటాయి. నేను అదే భావంతో, అంటే ఇప్పటికీ ఉన్నాయా అంటే కొంత మేరకు ఉన్నాయి, ఆ భావంతోనే నవలను చదివాను. అందుకే ఇప్పటికి కూడా నేను ఏకీభవించలేను. చాలా విషయాలు అందరూ ఏకీభవించలేను, కానీ చాలా విషయాలు, కొన్ని విషయాలు ఏకీభవించవచ్చు అనిపించింది. ముఖ్యంగా నేను వరుసలో ఇచ్చాను. ఆ నవల ఎలా స్టార్ట్ అవుతుందంటే, కృష్ణా జిల్లాలోని బెజవాడికి బందర్కి మధ్యన ఒక ఊరు ఉంటుంది, సుబ్బన్నపేట. ఆ ఊళ్ళో స్టార్ట్. ఆ ఊళ్ళో రామేశ్వర శాస్త్రి గారు అనే ఒక ఆయన ఉంటారు. ఆ ఊరు వాళ్ళ పూర్వులు కట్టించింది. అక్కడ ఉండే జమీందారికి ఈయనకి ఓ రిలేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఓ స్టోరీ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ సుబ్బన్నపేట ఎలా కట్టించారు. అక్కడ 2 దేవాలయాలు ఉంటాయి. ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, 2 వేణుగోపాల స్వామి దేవాలయం అని 2 దేవాలయాలు ఉంటాయి. ఈ జమీందారు గారు అందరినీ చూస్తూ ఉంటారు. రామేశ్వర శాస్త్రి గారికి 4 భార్యలు. ఆయన బ్రాహ్మణ్ కాబట్టి 4 కులాల నుంచి పెళ్లి చేసుకున్నారు. దానికి వేరే జస్టిఫికేషన్ నవల్లో ఇచ్చారు, కానీ ఐ విల్ నాట్ కన్విన్స్. నేను ముందే చెప్పాను, ముందే డిస్క్లైమర్ చెప్పాను, నాకు నచ్చలేదండి చాలా విషయాలు. నచ్చకపోయినా నచ్చిన ఈ నవల కాబట్టి ముందు అనుకున్నాం కాబట్టి ముందుకు వెళ్తున్నాం సబ్జెక్ట్. ఓకే, ఈ 4 పెళ్లి చేసుకున్న తర్వాత 4 ద్వారా 4 పిల్లలు పుట్టారు. అందులో బ్రాహ్మణ్ భార్య ద్వారా పుట్టిన అబ్బాయి పేరు ధర్మారావు. ఈ నవల నాయకుడు ఆయనే. ఈ నవల మొత్తం అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది నవల. జమీందారు పేరు కృష్ణమనాయుడు. కృష్ణమనాయుడే ఆ మొత్తం ఊరినంతటిని శాసిస్తూ ఒక తండ్రిలా పాలిస్తూ ఉంటాడన్నమాట. ఆ ఉత్సవాలు నిర్వహించడం కానీ, ఎవరికైనా డబ్బులు లేకపోతే ఇవ్వడం కానీ, కౌలు రైతుల దగ్గర డబ్బులు లేకపోతే చూడడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. ధర్మారావు చదువుకుంది కూడా డబ్బంతా కృష్ణమనాయుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే రామేశ్వర శాస్త్రి గారి దగ్గర అంత డబ్బు లేదు. అలా సాగుతూ ఉండగా రామేశ్వర శాస్త్రి గారు చనిపోతారు. అసలు ఆ నవల స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే, ఇలా ఓపెన్ చేయగల సీన్ ఎలా ఉంటుందంటే, 1000 పడగల పాము రాజు కలలోన 1000 పడగల పాము వెప్పారి కనిపించి కాటందుకొనెను అని ఉంటుంది. అంటే 1000 పడగల పాము రాజు కళ్ళలో అలా కనిపించి కాటు వేసింది అని ఒక యువత నడుస్తూ ఉంటుంది వేపమండలు పట్టుకొని. ఆ యువతియే గణాచారి అని రాస్తారంటే, ఆ కాలంలో గణాచారి అని వ్యవస్థ ఉంది. ఆ గణాచారి నడుస్తూ వెళ్ళి వేపమండలు ఎక్కడ ఏ ఇంటి ముందు పడిస్తే ఆ ఇంటికి అరిష్టం అన్నమాట. అలా స్టార్ట్ అవుతుంది నవల. గణాచారి నుంచి మొట్టమొదటి నవల స్టార్ట్ అవుతుంది. ఈ గణాచారి వ్యవస్థ, గణాచారి అంటే ఐ థింక్ మీకు అందరికీ అర్థమైందో అర్థం ఉంటే నేను మళ్ళీ గణాచారి అంటే ఎవరికి చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్లోలో ఏమవుతుందంటే, మీకు ఆ పాత్ర అర్థం కాకపోతే మిమ్మల్ని మిస్ అవుతారు. గణాచారులు అంటే చూసారా, ఈ ఉత్సవాల్లో వాటిల్లో పూజారులు అవి పరిగెడుతుంటారు, వాళ్ళు గణాచారం అంటారు. ఉత్సవాల్లోని ఇలా పరిగెడుతుంటారు, ఇవన్నీ పట్టుకొని వేప పొడలు ఇవన్నీ పట్టుకొని పూజారులు పరిగెడుతుంటారు, జుత్తి వెరపోసుకొని, వాళ్ళని గణాచారులు. ఆ గణాచార వ్యవస్థకి రూపం. ఆ గణాచార వ్యవస్థను మనకు ముందు ఇంట్రడ్యూస్ చేస్తారంటే, ఒకప్పుడు భారతీయ దేశంలో ఉన్న వ్యవస్థల్లో ఉన్న విషయాలు మనకు ముందు ఇంట్రడక్షన్లోకి వస్తాయి. అయితే వ్యవస్థలు ఏమయ్యాయి, ఎందుకు భ్రష్టు పట్టిపోయాయో నవలు వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది లోపలికి. ఒక్కొక్క వ్యవస్థ ఎందుకు భ్రష్టు పట్టేసింది, వ్యవస్థని ఎవరు భ్రష్టు పట్టించారు, ఈ మనుషుల లేదా వ్యవస్థల లోపమా లేదా కాలమా అనేది చర్చ. మొత్తం నవలంతా ఇదే చర్చ జరుగుతుంది, గణాచార వ్యవస్థ. అలాగే ఆ ఊళ్ళోనే ఒక దేవదాసి ఉంటుంది. ఆ దేవదాసి వల్ల ఆ దేవదాసి తల్లికి రామేశ్వర శాస్త్రి భార్య ఉంటుంది. ఆ అమ్మాయి కూడా, అమ్మాయి పేరు గిరిక. అసలు దేవదాసి వ్యవస్థ మీద గోల్డ్ చర్చ ఉంటుంది నవల్లో. అసలు దేవదాసి వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా, అసలు ఎంత భ్రష్టు పట్టించారో వ్యవస్థని, అది కూడా తీవ్రమైన చర్చ.
అది దేశ విదేశాల్లో ఇదే వ్యవస్థ ఎలా వెలువడిపోయింది అన్నది కూడా చర్చించారు. ఆయా మతాల్లో దేవదాసి వ్యవస్థ ఎలా వచ్చిందో కూడా చాలా డీటెయిల్ చర్చ, చాలా డీటెయిల్ చర్చ. తప్ప రేటా అన్నది మళ్ళీ ఆ పాఠకుడే నిర్ణయించారు. అంటే మళ్ళీ ఇప్పుడు దేవదాసి వ్యవస్థ పట్టుకొస్తారా, ఇప్పుడు నలుగురు ఆరుగురు పెళ్లి చేసుకుంటారా, ఆ డిస్కషన్ నేను చేయలేదు. ముందే డిస్క్లైమర్ ఇచ్చాను, నేను ఏకీపించలేదండి వీటి అడుగుతాను. ఈ వెళ్తున్న కొద్ది ఈ ధర్మారావు ఏం చెప్తాడంటే, ధర్మారావు అలా చేస్తూ ఉండగా వీళ్ళందరూ చనిపోతే కృష్ణమనాయుడు కూడా చనిపోతాడు. కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత రంగారావు అని చెప్పి వాళ్ళ అబ్బాయి రాజ్యానికి వస్తాడు, అంటే జమీందారు అవుతాడు. అయ్యాక రంగారావు కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతాడు. అందులో ఏంటంటే పన్నుందరూ కట్టాల్సిందే, నేను ఎవరికి ఫ్రీగా చదువు చెప్పించను, నేను తెప్పించాలి, ఇలాగ రంగారావు అతను చూసి చెప్తాడు. చెప్పి రామేశ్వరం అని ఒక తన పెద్దను కొడుకును పట్టుకొచ్చి పెట్టాలి. ఈ రామేశ్వరం కొద్దిగా దుష్టుడు. అప్పటిదాకా ఈ గిరిక అమ్మాయిని, ఈ గణాచారిని, వీళ్ళందరినీ ఆ పల్లెటూరులో అందరూ గౌరవిస్తూ ఉంటారు. రామేశ్వరం వాళ్ళని కన్నేస్తాడు. దాని మీద ఉదాహరణ చెప్తాను. గిరికి నడుస్తే ఇలా వెళ్తూ ఉంటుంది వీధిలోని, రామేశ్వరం అమ్మాయి అని పడతాడు. అసలు ఈ గిరిక తన జీవితాన్ని భగవంతుడికి అర్పణ చేసిన ఆ పిల్ల. అందులో నృత్యము, నృతము, మొత్తం చాలా నృత్యం మీద, శిల్పరీతుల మీద, నృత్య రీతుల మీద చాలా డిస్కషన్ ఉంటుంది. అందుకే పెద్ద సబ్జెక్ట్ అని చాలా డిస్కస్ చేశారు. అంటే ఎందుకంటే ఈ పాయింట్ చెప్తున్నాను, ఒక్కసారి కథ బయటకు వస్తే మనం ఇంగ్లీష్లో ఆర్థర్ హేలీ ఈ పుస్తకాలు తీసి చెప్తానండి, ఎక్కువ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారు. ది లేటెస్ట్ డా విన్సీ కోడ్ తీసి చూసినా మనకి సబ్జెక్ట్ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వీ లెర్న్ సమ్ సబ్జెక్ట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది బుక్. జస్ట్ నవల్ రాసిసినా ఇప్పుడు రాబర్ట్ లాంగ్టన్ మనం చదువుతాం, డా విన్సీ కోడ్లో చదువుతాం, డెమన్స్ అండ్ ఏంజల్స్లో చదువుతాం. ఇన్ స్పైట్ ఆఫ్ చదివినా బోర్డు సబ్జెక్ట్ ఉంటుంది అందులో. అంటే సబ్జెక్ట్ చెప్తారు. విశ్వనాథ్ గారు ఈ సబ్జెక్ట్ 1934లో చెప్పారని ఆయన గొప్పతనం చెప్పడం కోసం సబ్జెక్ట్ అని చెప్తున్నాను. ఇప్పుడు నేను కూర్చోబెట్టి మీకు ఆ ముద్రలు అవి చెప్పొచ్చు, అది చాలా టైం అందువల్ల ఆపారు. అలా గిరికి వెనకాల పడుతూ ఉంటే ధర్మారావు అడ్డుపడతాడు. ధర్మారావు అడ్డుపడి ఏమిటా పనులు, 3,000 ఆ పిల్లలు పడకని చెప్తారు. అప్పుడు ఆ పిల్ల మాట చెప్తుంది, దేవుడికి అర్పించిన ప్రసాదం తినకూడదని కుక్కకి ఏం తెలుసు అంటాడు. ఎక్సలెంట్ కొటేషన్. దేవుడికి అర్పించిన ప్రసాదం తినకూడదని కుక్కకి ఏం తెలుసు అంటాడు. అంటే వాడికి తెలియదు నేను దేవుడికి అర్పించిన స్త్రీనని, దాని మీద వాడు కన్నీడు అని ఇండైరెక్ట్గా సూచిస్తాడు విశ్వనాథం. అలా గిరిక జరుగుతూ ఉండగా ధర్మారావు కష్టాల్లో పడతాడు. మోరవరు బాల్య వివాహం, చిన్నప్పుడే పెళ్లి చేస్తారు. అరుంధతి భార్య పేరు. ఆవిడ తర్వాత కాలంలో క్షయవ్యాధితో చనిపోతుంది. ధర్మారావు ఒంటరి అయిపోతాడు. ధర్మారావుకి ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్తో తిరగడం అవి ఉంటాయి. అందులో ఒక ఉదాహరణ చెప్పాను కదా, చాలా వైడ్ రేంజ్ అని చెప్పడం వాళ్ళకి ఒక ఉదాహరణ. ధర్మారావుకి కిరీటి, పశుపతి అని ఇంకో ఫ్రెండ్ ముగ్గురు ఉంటారు. అందులో కిరీటి అన్న ఆయన, పశుపతి అన్న ఆయన ఏంటంటే, నేను దేవుణ్ణి లేదా నేను మహానుభావుడిని, నా చుట్టూ అన్నీ చేరే. అతను ఏదో ఇలా నడుస్తూ ఉంటే 4 గోవులు ఆవులు రాగానే, అదిగో నేను కృష్ణుడి పూర్వజంలో, అందుకే గోవులు ఆవులు నా చుట్టూ చేరే అంటారు. ఇదంతా ఎందుకు రాశాడు 1934లో అంటే, మీరు వెనక్కి వెళ్ళి అప్పటి సొసైటీ చెప్తాను. అప్పటి సొసైటీలో జిడ్డు కృష్ణమూర్తి గారు దేవుడుగా 1925 అనౌన్స్ చేశారు. ఎవరు? థియో సర్కిల్ సొసైటీ గారు. అంటే మీరు హిస్టరీ కానీ గుర్తుపెట్టుకుంటే, జిడ్డు కృష్ణమూర్తి గోయింట్ అనేది కృష్ణ అని హెచ్పి బ్లావెట్స్కి తాలూగా వచ్చిన తర్వాత వచ్చిన ఆవిడ ఎవరు, ఆవిడ పేరు మైత్రేయ, లార్డ్ ఆఫ్ మైత్రేయ అని చెబుతూ ఆవిడ పేరు అనిబిసెంట్ అనౌన్స్ చేసింది. కానీ నేను కాదు దేవుడినే, నేను బయటకు వచ్చాడు ఒక 1925లోని ఆయన ఫిలాసఫీ చెప్పాడు. అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. అంటే ఇదంతా ఏం చెప్తున్నాడంటే, అది రిఫ్లెక్షన్ చూపిస్తున్నాడు ఆయన. ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ మనం చదువుకుంటున్నాం, అది చెప్పడం కోసం. ఇలా జరుగుతూ ఉండగా విశ్వనాథ్ గారి కవి కదా గొప్పతనం ముక్క చెప్పాలి. అరుంధతిని పెళ్లి చేసిన తర్వాత కాపురాన్ని పట్టుకొస్తే ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఎవరికి? ఈ ధర్మారావుకి అరుంధతికి మధ్య ఫస్ట్ నైట్ జరుగుతుంది. అక్కడ ఓ సెంటెన్స్ రాశారు, ఒకటే సెంటెన్స్, ఏవం రేవం సిరత్ అని ఉంటుందంటే, ఇంకేముండదు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సున్నా లేదు అని రాసి ఉంటుంది. అసలు ఏమిటి రాసాడు ఈయన? వాళ్ళిద్దరికి జరుగుతుంది ఫస్ట్ నైట్ కదా, ఈ సెంటెన్స్ రాయడం దాంతో ఎండ్ అయిపోతుంది ఫస్ట్ నైట్. నాకు ముందు అర్థం కాలేదు ఏమిటి సెంటెన్స్ అని. అది చదవాలంటే మనకి బాహుబూతి కాళిదాసు తెలియాలి. బాహుబూతి కాళిదాసు తెలియాలంటే మళ్ళీ ఆ కావ్యాలను చదవకెళ్ళాలి. ఇదిగా అర్థం అని చెప్తాను. బాహుబూతి మహాకవి ఒక కావ్యం రాశాడు, ఉత్తర రామచరిత్రం అని.
రాసి దాన్ని భోజనం దగ్గర పంపిద్దాం అనుకున్నాడు. భోజనం కలవాలంటే కాళిదాసు ఒప్పుకోవాలి. కాళిదాసు ఒప్పుకోవాలంటే కాళిదాసు ఎక్కడ దొరుకుతాడు? అంటే మనకున్న దీని ప్రకారం అతను వేశ్యల దగ్గర దొరుకుతాడు. అందువల్ల ఏం చేశాడంటే ఈ తన శిష్యులకి ఈ కావ్యాన్ని ఇచ్చి కాళిదాసు దగ్గర చదివించుకున్నాడు. కాళిదాసు దగ్గరికి పట్టుకెళ్ళారు ఈ కావ్యాన్ని పట్టుకుని. కాళిదాసుకి అర్ధరాత్రి వాళ్ళు పట్టుకెళ్ళి చదివి వినిపించారు. మన్నాడు పట్టుకొచ్చాక బహుబూతి అడిగాడు కాళిదాసు ఏమన్నాడు. వాళ్ళు ఏమీ చెప్పలేదు. కాళిదాసు ఏమీ అనలేదన్నారు. ఎన్నిసార్లు అడిగినా అదే మార్చిపోయి ఒక దగ్గర మాత్రం సున్నం ఎక్కువైంది అన్నారండి అన్న. ఎక్కడ సున్నం ఎక్కువైందని అడిగాడు. అక్కడే ఆ యావం రేవం అని ఉంది చూసారా, యావం రేవం సిరత్ అనే పద్ధతి యావం దగ్గర అక్కడ సున్నం ఎక్కువైంది. అప్పుడు బాబుబూతికి అర్థమైంది తను ఎంత తప్పు చేశాడు. వెంటనే కావ్యాన్ని తీసుకెళ్ళాడు. ఆ పాటి రసం తెలియకుండా నేను కావ్యాన్ని ఎలా రాశాను, ఏమిటిది ఆ తప్పు నేను మీకు చెప్తాను. అదేంటంటే సీతారాములు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నైట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే రావణాసురుడిని వచ్చాక పట్టాభిషేకం మాట్లాడుకుంటారు. అక్కడ ఏం రాశాడంటే ఆ సున్నా అర్థం ఏంటంటే కూడా అని అర్థం. అంటే ఏదో ఇద్దరు ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ కలుసుకుంటే వాళ్ళ కాలానికి అతీతంగా మాట్లాడుకుంటారు. అంటే కాలం క్షణంలా గడవాలి. అక్కడ ఏం రాశాడు, కాలం రాత్రి కూడా గడిచిందని రాశాడు. అది సున్నా ఎక్కువ. రాత్రి కూడా గడిచింది కాదు, రాత్రి గడిచింది. అదే రాయవలసింది. రాత్రి వాళ్ళకు కూడా తెలియకుండా గడిచిపోయిందని రాయాలి. వీళ్ళకి ఇలా గడిచిందని రాయడం కోసం విశ్వనాథ్ గారు అక్కడ రాసి ఏర్పాటు చేశారు. అది మనకి 30 పేజీలు కనిపిస్తుంది. కాబట్టి 30 పేజీకి వచ్చినప్పుడు విభజన కావడం అన్నీ ఉంటాయి. అంటే ఎందుకంటే ఈ మాట చెప్పానంటే ఓ కవిత్వం, ఓ కవి, ఓ నవల, ఓ రూపకం, ఓ పద్యం ఏది రాయాలన్నా ఏది చదవాలన్నా అనిపించాలి రస స్పందన కలవడం కోసం అని చెప్పాను. సరే, ఈ ధర్మరావు కేసుకు వస్తే ఇలా జరుగుతూ ఉంటుందండి. ఆ సొసైటీలో మార్పులు జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉండగా ఈ కొత్తగా రంగారావు గారు అన్ని స్కీమ్స్ అన్నీ పెట్టేసి ఇవన్నీ కుదరవన్నీ ఎవరికి సొసైటీలో చేయవలస్తారు. న్యాయంగా చెప్పాలంటే అందులో అంతర్లీనంగా మరో మెసేజ్ ఉందండి. అదేంటంటే పూర్వకాలంలోని డబ్బున్న వారికి అటాచ్ వాళ్ళు డబ్బును గోల్డ్ భూములను ఆలయానికి ఇచ్చేవారండి. ఆలయానికి అటాచ్డ్గా హాస్పిటల్, స్కూళ్ళు ఉండేవారు. అంటే హాస్పిటల్, స్కూల్లోని ఎవరు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అలా ఉంది సొసైటీ. అలా సొసైటీని ఏం చేశారండి ఈ కాలంలో అంటే అతను ఏమంటాడంటే అంత కమర్షియల్ చేశారండి అని చెప్తాడన్నమాట. ఎందుకంటే అందులో ఒక పాత్ర ఉంటుంది. ఒంట్లో బాగాలేకపోతే వచ్చి మందు అడిగితే ఆ మందుకి చాలా డబ్బు అవుతుందని చెప్తారు ఆ హాస్పిటల్లో. ఆ డబ్బు జమీందారు గారు ఇవ్వాలి, రంగారు ఇవ్వనంటారు. నేను ఎందుకు ఇవ్వాలి, మీ అందరికీ మీరు వెళ్ళి కొనుక్కోండి బయట అంటారు. అదేదో బంగారంతో చేయాలి, అవ్వదు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు ఏదో రైల్లో కలిసినప్పుడు ఆ మందు తయారు చేయడానికి డబ్బులు ఇవ్వలేదండి, అందువల్ల చచ్చిపోయారు మనుషులు అని చెప్తారు అన్నమాట. అంతకుముందు కృష్ణవాడు అలా కాదు. ఏ సంపాదన కావాల్సినా కోట నుంచి వచ్చేది కామన్ మ్యాన్కి వెళ్ళేది. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మతాలు, ఈ మతం ఆ మతం అని కాదు కానీ ఇప్పుడు కొన్ని మతాలు అలాగే వాళ్ళ వర్షిప్ ప్లేసులు కాకుండా పక్కనే స్కూల్లోనూ పక్కనే ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఒకప్పుడు మనం రన్ చేసేవాళ్ళం. ఇది మనం మర్చిపోతే మనం చాలా వెనకబడిపోయామంటాడు ఇస్తున్నారు. ఇలాగా చాలా మార్పులు వచ్చేసి చాలా మొత్తం అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్యారలల్గా ఇంకో కథ కూడా నడుస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక స్కూల్లో జోషులు అనే ఆయన పనిచేస్తుంటాడు. అతని భార్య పేరు మంగమ్మ. ఆ మంగమ్మని ఈ రామేశ్వరం రావర్చుకుంటాడు. ఈ జోషులు తెలిసి జోషులు చనిపోతాడు. ఇవాళ మటన్ అయిపోయింది. అప్పుడు ఈ మంగమ్మ ఏం చేస్తుందంటే ఆ డబ్బంతా అప్పుడు ఒక మాట చెప్తాడు చనిపోయే ముందు భర్త భార్యకి, నువ్వు చనిపోయి నాకు తెలిసినా సరే నీకు చెప్తున్నాను, ఈ డబ్బే నేను రక్షిస్తుంటూ జాగ్రత్తగా వాడిపిస్తుంటూ నిన్ను చంపేస్తాడు సుని అని చెప్తాడు. చివరిగా చనిపోతుంది. భార్యకి చెప్తాడు, నువ్వు అమాయకురాలు నీకు తెలియదు అని చెప్తాడు. నువ్వు అమాయకురాలు నీకు తెలియదు, నువ్వేదో వాడే ప్రాణం అనుకుంటున్నావు, నా మాట విన్నా డబ్బాను దాచుకొని రేపు నిన్ను చంపేస్తాడు జాగ్రత్త అని చెప్తాడు అన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే డబ్బంతా పట్టుకొని వేరే ఊరు వెళ్ళిపోతుంది. ఆ ఊళ్ళో ఒక అతన్ని కలుస్తుంది. అక్కడ ఏంటది, అది ఫ్రీ లవ్ అని ఒక సొసైటీ ఉంటుంది. ఆ ఫ్రీ లవ్ సొసైటీలో ఒక అనాథాశ్రమం స్థాపించి వాడు చేయకూడని పనులని అనాథాశ్రమానికి ఓడి చేస్తూ ఉంటాడు. అవన్నీ ఆవిడకి నచ్చగా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఆవిడికి ధర్మారావు తాలూకా శిష్యుడు కుమారస్వామి పరిచయం అవుతాడు కొడుకులాగా. ఆ కుమారస్వామి ఏంటంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటంటే ఆ పట్ల చెట్లు కొట్టేయడం, ఈ పోల్స్ వేయడం, ఏవి ఈ తీగలు అవి వేస్తాం కదండి, కరెంట్ తీగల పోల్స్ వేయడం. దాని మీద విశ్వనాథ్ గారు ఏం చెప్తారంటే ఒక మేఘానికి పేరు పెట్టారు, ఒక చెట్టుకి పేరు పెట్టారు. ఆ మేఘం అట తన మిత్రుడు ఎక్కడ ఉన్నాడా అని చెట్టు కోసం ఆ ఊరికి వచ్చిందట. ఆ చెట్లు లేపడంతో ఆ మేఘం ఆ బండరాయి మీద విలపించింది అని రాశారు. అంటే అక్కడ వర్షించింది అని రాశారు. అది అంటే చెప్తున్నాను మనకి ఫీలింగ్స్ చదివే విధం లేదు. అలా ధర్మారావు అని చూసి అంటే ధర్మారావు అని పదం ఆయన ఉద్దేశం అంటే ధర్మం అని ఉద్దేశం.
ధర్మాన్ని అనుష్ఠించి మిగిలినవన్నీ ఉంటాయి, ధర్మాన్ని అనుష్ఠించి అన్నీ ఉంటాయి, అది కానీ నిలబడితే అన్నీ నిలబడతాయి. ఆ ధర్మాలు ఏమిటా అంటే ఈ 1000 పడగలు అంటే ఒకప్పుడు ధర్మమే 1000 పడగలుగా భాషించింది ఈ భూమి మీద లేదా ఈ భారతదేశంలోని. ఇప్పుడు అన్ని పడగలు పోయి ఓ 2 పడగలు ఓ పడగ మిగిలిందంటారు. ఆ పడగే ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఆ దాంపత్య ధర్మము అని చెప్తారు అనమాట. చివరికి వచ్చేటప్పటికి అవును అందరూ ఈ చేంజెస్ వస్తాయి. అప్పుడే పైపులు వేసి వాటర్ తీయడము, ఆ పైపుల ద్వారా వచ్చిన వాటర్ మంచిదా కాదా అని డిస్కషన్ ఇంకా చాలా వస్తాయి. ఉదాహరణకి ఆయన అందులో ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తే అందులో ఏంటంటే అది ఒక సస్పెన్స్ సినిమా అనుకోండి. చివరిలో మనిషి చనిపోతాడు. అందులో చివరిలో ఎండింగ్ ఏంటంటే ఒక నెగిటివ్ ఎండింగ్ ఉంటుంది, పాజిటివ్ ఎండింగ్ ఉంటుంది. చివరికి అనుమానాలతో సహా ఎండ్ అయిపోతుంది. అంటే విలన్ చచ్చిపోయినా ఇంకా చిన్న అనుమానం ఉంచేస్తాడు. అంటే ట్రాజిక్ ఎండింగ్స్ ఉంటాయి, కొంత సస్పెన్స్ ఎండింగ్స్ ఉంటాయి. ఆయన వాటి మీద కామెంట్ చేస్తారు. ఏమన్నారంటే మనకి ఇలాంటివి కానీ మన మనసులో బలంగా చేకూరుకుంటే, మన మనసులో ఇలాంటివి చేరుకుంటే మనం ఎవరిని ప్రపంచంలో నమ్మని ఏం జరిగినాను పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది, మన మీద ప్రభావం చూస్తుంది. ఏదైనా సత్యమేవ చేస్తే పాండవులు పోరాడారు లేదా ఒక రాముడు పోరాడాడు లేదా ఇది జరిగింది అంటే మంచి గెలిచింది అన్నట్టుగా ఎప్పుడు ఎండవడం మంచిది నవల కానీ ఏదైనా అన్నది ఆయన అభిప్రాయం చెప్పారు. నేను ముందుగా చెప్పాను నా డిస్ప్లే ఫస్ట్. సో అలా చెప్పుకెళ్తూ ఆయన ఈ మాటలు అన్నీ చేస్తూ ఉంటారు. ఈ మంగమ్మ కూడా బాగా చదువుకుంటుంది. సో మెనీ పెద్ద పెద్ద జేనే యాస్ట్లు ఇవన్నీ డిస్కషన్లు చేస్తారు. అంటే ఆయన బాగా ఇంగ్లీష్ కూడా చదివి ఉంటారు. అన్నీ చేశారు, అన్నీ జరిగింది. అయితే ఆయన అన్నది ఏంటంటే అక్కడ మళ్ళీ ఒక డిస్కషన్ వస్తుందండి. తెలుగు ఇంగ్లీషు ఏ మీడియం పెట్టాలి అన్న డిస్కషన్ అవుతుంది. ఒక పాత్ర మీద అవుతుంది. ఆయన ఏమంటారంటే మీరు ఇప్పుడు 6 ఏళ్ల పిల్లడు లేదా 3 ఏళ్ల పిల్లడు లేదా పిల్ల జాన్ కీట్స్ని షెల్లీని చదివింది అనుకోండి, ఆహా ఈ ఎండ ఎంత మధురంగా ఉన్నది అని ఉంటుంది. అందులోని బయటకు వెళ్ళి ఎట్లా మన ఎండలో చేపెడితే వాడికి కాలుతుంది, వాడి కల్చరల్ షాక్కి మానసిక షాక్కి గురవుతాడు, మీరు ఎందుకు నేర్పిస్తారు ఇవి అని అడిగాడు. నేను ఇన్ ప్రిన్సిపల్ ఎగెనిస్ట్ కాదు, మీరు తెలుగు నేర్పించాలి డైరెక్ట్గా వాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే అటుపక్క నీరేళ్ళ అందాన్ని ఇస్తుంది. ఎందుకంటే కోల్డ్ కంట్రీస్ అందులో ఉంటుంది అనమాట. ఈ ఎండ ఎంత మధురంగా ఉన్నది ఆహాహా అని చెయ్యి బయట పెట్టాం అనమాట. ఒకసారి ఆ ఎండలో బయట పెట్టి అని చెప్తారు వస్తున్నారు. అందువల్ల నవలు చదువుతాం. అందువల్ల అవన్నీ చదువుకుంటూ ఆయన ఏమంటారంటే ఒక నాటకానికి వెళ్తాం మనం. ఆ నాటకంలో ఆ పాత్రధారి సగం గ్రీకు సగం తెలుగు వాళ్ళే ఉంటాడు. పిల్లలంతా షరాయి వేసుకుంటాడు లేదా లుంగి కడతాడు. ఒక పాత్రలు అలా ఉండేవి కావు. ఇదేమిటి ఇలా పెడతారు పాత్రలు. కృష్ణుడు చూసినా ఓ రాజును చూసినా అది అసలు కరెక్టే కాదు అంటారు ఆయన. మళ్ళీ ఆ నాటకాలు ఆ పాత్రధారులు చర్చ ఉంటుంది. అవన్నీ చదవాలి తెలుసుకోవాలంటే మనకు తెలియదు. ఒక గ్రీక్ నాటకం ఎలా ఉంటుంది, ఒక ఇంగ్లీష్ నాటకం ఎలా ఉంటుందో, ఇంగ్లాండ్ నాటకం ఎలా ఉంటుందో, అమెరికన్ నాటకం తర్వాత డిస్కషన్ ఆ పాత్రధారులు ఎలా ఉంటారు, ఆ రిఫ్లెక్షన్ మనకి ఎలా వచ్చేసింది ఇక్కడికి. మనం ఎందుకు అది త్వరగా అడాప్ట్ అవుతున్నాం అందులో మళ్ళీ డిస్కషన్ అవుతుంది. ఈ చర్చలన్నీ నేను చెప్పొచ్చండి. ఇవన్నీ చెప్పాలంటే మీకు ఒక పూట సరిపోతుంది, నాకు 10 రోజులు కదా. అందువల్ల నేను చాలా ఫాస్ట్గా చెప్పగలుగుతాను. ఈ ధర్మారావు పాత్ర ఇలా ఉండగాను వీళ్ళందరూ అలా అవుతుండగా ఈ రంగాలో పెట్టిన ఇదంతా కూడా ఆ ఊరి మీద పడి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఇలాగే విప్లవాలు అవి జరుగుతూ ఉండగా రంగారావు అంటే ఒక పాత్రలో ఏం చేస్తారంటే జనరల్లీ అప్పుడు పెళ్ళిళ్ళు 5 రోజులు జరిగేవి. అప్పుడు రంగారావు పెళ్లి చేసుకుని వస్తాడు ఒక ఫారెన్ గర్ల్. మళ్ళీ ఆ గర్ల్ గురించి చెప్పాలి. సుసాన్ అని ఇంగ్లాండ్ అమ్మాయిని చేసుకొచ్చి వస్తాడు. ఆ సుసాన్ కూడా మలనాటిదే, అది కూడా అక్కడ కష్టాలు పడి వచ్చింది. నరసింహ రాస్తాను ఆ పిల్ల మంచి పిల్లే ఏదో కష్టాలు పడి ఎలా వచ్చిందో మళ్ళీ ఆ జీవిత చర్చ చెప్పాలి తీసుకొచ్చి నీకు. ఆ సుసాన్ని తీసుకొచ్చి పెడితే ఆవిడ ఇంగ్లీష్ దొరసారి మాట్లాడి బాతుల్ని వాటిని కొడుతూ ఉంటుంది. ఇందులో ఇంకో పాత్ర ఉంది. పసరి కాని ఒక కుర్రాడు ఉంటాడు. ఆ కుర్రాడట నడుస్తూ ఉంటే పాము నడుస్తుంటేనే ఉంటుందట. అప్పుడు కుర్రాడితో మనం మాట్లాడితే హిస్ అని చెప్పడు వస్తూ ఉంటుంది. అంటే పాముతో మాట్లాడినట్టుగా ఉంటుంది. వాడికి అభివృద్ధి పాము చుట్టినట్టుగా ఉంటుంది. ఈ పసరిక పాత్ర దేనికంటే మనకున్న ప్రకృతికి గుర్తుగా ఆ పాత్రను ప్రవేశపెట్టారు. లాస్ట్లో ఆ పాత్ర చనిపోతుంది. మొత్తం ఈ పాత్రలు ఆల్మోస్ట్ అన్ని చనిపోతాయి. చాలా ట్రాజికల్ ఎండింగ్స్ చాలా మటుకు అక్కడ మధ్యలో నాట్ అప్ ది ఇలా జరుగుతూ ఉండగా అలా ముందుకి వెళ్తూ ఉండగా అక్కడ కొత్తగా క్రిస్టియన్ వ్యవస్థ వస్తుందన్నమాట. ఈ మతాలు ఇవి వస్తే ఈ పసరికనేమో ఒక ఫాదర్ బంధించి మా ఊరు పట్టుకెళ్ళి మ్యూజియంలో పెడతామంటాడు. ఈ కుర్రాడు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు. అప్పుడు ధర్మారావు వెళ్ళి నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని చెప్పి గట్టిగా తిట్టి వెనక్కి పట్టుకుంటాడు. కానీ రంగారావు ఒకటి పడతాడు. అప్పుడు రంగారావుకి తర్వాత కాలంలో ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు హరప్పా నాయుడు. ఈ హరప్పా నాయుడు తాతగారి తత్వం. ఈ హరప్పా నాయుడు ఈ లోపల పట్టపటేనుగు చనిపోతుంది. పట్టపటేనుగు ఎలా చనిపోతుందంటే పట్టపటేనుగు చాలా కాలం తిండి తినదు.
తిండి తినకుండా ఒకసారి ఏం చేస్తుందంటే రంగారావు అప్పుడే ఫారెన్ నుంచి వస్తాడు, స్టేషన్లో దిగుతాడు, కారు పట్టుకొని వస్తూ ఉంటే ఆ పట్టపైన సిక్ అయిపోయి కనబడుతుంది కదా, ఆ కారు గడ్డిగా వచ్చి నిలబడుతుంది. మాటి వాడు నిలబడతాడు అక్కడ. అప్పుడు రంగారావు ఏమిటయ్యా దీన్ని నా మీద తెచ్చేసేవు అని తిడతాడు అనమాట. తిట్టేసి ఆ పట్టపైన వీడిని తిట్టేసి కోపంగా ఆ కారు తిప్పించేసి పక్క నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి ఈ విశ్వనాథ్ గారు ఏం రాస్తారంటే ఆ వెనక ముందున్న అర్థంలో నుంచి రంగారావు కనిపించింది ఆ పట్టపటేను చనిపోవడం. ఆ పట్టపటేనకు ఈ రాజకీయాన్ని వదిలి వెళ్ళిపోయింది, వాళ్ళకి అడ్డు వస్తే నా జీవితం ఇంతే అనుకుంటూ వదిలి వెళ్ళిపోయింది ఈ సొసైటీని అని అలా రాశారు. అంటే ఇవన్నీ ఏనుగు ఎలా చనిపోయిందో రాశారు. ఆ ఏనుగుకి ఏం చేశారో కూడా తర్వాత మనకు తెలుస్తుంది. ఆ ఏనుగు పేరు లక్ష్మణస్వామి. అంటే నేను ఎందుకు చెప్తాను అంటేనండి, ఒక నవల చదివినప్పుడు అన్ని పాత్రలు అప్పటికే అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ కొంచెం. ఇలా జరుగుతూ ఉండగా ఆ ధర్మారావు చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. ఈ లోపల రంగారావు తాలూకా భార్య ఉంటుంది, కృష్ణమనాడు భార్య ఉంటాడు, రుక్మిణమ్మారావు గారు ఆవిడ ఉంటారు అన్నమాట. ఆవిడ వచ్చి నేను చదివిస్తాను బాబు, నేను కొంత డబ్బు ఇస్తాను, చదువుకో, నాకు కూడా భాగవతం రామాయణం చెప్పు అంటే అప్పుడు జమీందారికి వెళ్ళి చెబుతూ ఉంటాడు అన్నమాట. చెప్పి అన్ని చేస్తూ ఉంటాడు. ఈ లోపల హరప్ప పుడతాడు. హరప్ప పెద్దవాడు అవుతాడు, కొద్దిగా 20 ఏళ్ళవాడు అయ్యి. అతనికి హరప్పాకేమో ఈ ఫాదర్ని చూటర్గా పెడతాడు. అప్పుడు ఫాదర్కి హరప్పాకి బోర్డు డిస్కషన్ అవుతుంది. మీ దేవుడు దేవుడా, మా దేవుడు దేవుడా, ఇవన్నీ చాలా డెప్త్ డిస్కషన్ ఉంటాయి. అప్పుడు ధర్మారావు 4 క్వశ్చన్ పెడతారు. అప్పుడు ధర్మారావు అన్నీ చెప్తాడు అనమాట. ఏ దేవుడు దేవుడు అని క్వశ్చన్ కాదు బాబు అని చాలా ఫిలసాఫికల్ డిస్కషన్ అంతా చెప్తాడు. అదంతా పెద్ద డిస్కషన్. అంటే ఇందులో ఏది వ్యతిరేకం రాయలేదండి, ఎవరికి నెగిటివ్ కూడా రాయలేదు. అన్ని మతాలు ఆదరించదగ్గవే అని రాశారు. కాకపోతే దాని తత్వాలన్నీ రాసుకొచ్చారు. అదంతా అయిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి అంటే అంతా మారుతూ ఉండగా నేను చాలా మటుకు స్పీడ్ కొట్టి పట్టుకొచ్చాను నామని, ఒకసారి టైం సరిపోవట్లేదని. వచ్చేసిన తర్వాత చివరిలో ఉత్సవాలు నిర్వహిస్తాడు అప్పానాయుడు. ఉత్సవాలు అవి చేస్తూ ఉండగా గిరిక డ్యాన్స్ చేస్తుంది. చేసి చివరి 9వ రోజు గిరిక ఫైనల్గా ఆ స్వామి గారితో డ్యాన్స్ చేస్తూ చనిపోతుంది అన్నమాట. పడిపోయి అక్కడే చనిపోతూ ఉండగా ఇల్లు కాలిపోయి మొత్తం ఆ పక్కన ఉన్న ఏరంతా పొంగి మొత్తం ఇదంతా చూచుకోండి. అంతే 3 చుక్కలు పెడతారు. తర్వాత మనం చూపిస్తారు. రైల్వే స్టేషన్లో ఒక ఆయన నిలబడి ఉంటాడు. ఒక ఆయన వాళ్ళు రాస్తూ ఉంటారు అనమాట. ఏం రాస్తారంటే మనం ఏం చెప్పుకున్నాం, సుబ్బన్నపేట అని చెప్పాం కదా, దాని మీద రాసి ఉంటుంది. సుభానుపేట అని రాసి ఉంటుంది. సుభానుపేట అని రాసి ఉంటాడు. అయ్యా ఈ ఊరి పేరు ఏమిటంటే పూర్వం ముస్లిం పాలించారండి, దాని పేరు సుభానుపేట అని రాస్తాం. అంటే అయ్యా తమరు హిస్టరీ లెక్చరరా అంటే అవునండి, ఇక్కడ హిస్టరీ చెప్పడానికి వచ్చాను. మనుషులు ఎలా మారుతున్నారు, సుబ్బన్నపేట సుభానుపాటిగా ఎలా మారింది అన్నది కూడా డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు మనుషులు ఈ ఊరి పేర్లు ఎలా మారుతాయి, జరుగుతుంది తప్పదు ఏంటి అన్న డిస్కషన్ మళ్ళీ అక్కడ జరుగుతుంది కాసేపు. అలా వెళ్ళిపోతూ ఉండగా ఇంకా ముందు పెడితే గిరి చచ్చిపోతుంది, పసరికి కూడా చచ్చిపోతాడు. పసరికి ఎందుకు చచ్చిపోతాడు అంటే పసరికి ఒకసారి ఎవరో బట్టలు ఇస్తే వేసుకుంటాడు, అతనిలో మార్పు వస్తుంది. కొద్దిగా ఈ కొత్త తత్వానికి అలవాటు పడగానే అంతకుముందు పసరిక పంటశాలలో పావుతో మాట్లాడేవాడు. ఒకసారి పావులు అంటే మా దగ్గరికి రాకపోని చెప్పాడు. పసరికి కోపం వచ్చి ఎందుకు రాకూడదు అంటే ఇప్పుడు నువ్వు మా వాడివి కావు అని చెప్తారు. అప్పుడు ఒక పావు అప్పుడు పసరికి అంటారు లేదు నేను మీ వాడే, నన్ను కాటు వేయండి అంటే వాళ్ళు వద్దంటారు. అయినా కాటు వేయండి ఒక పావు వచ్చి కాటేసేస్తుంది, వేస్తే చనిపోతారు పసరి. అప్పుడు పావుల బాడీ తీసుకొని ఏ పాము అయితే కాటు వేస్తుందో ఆ పాము తనకి తానే కొట్టుకొని చనిపోతుంది. అలా పసరిగా ఆ శాలలోని ఆ పట్టణంలోని ఆ ప్రకృతిలో లీనమైపోతాడు. వాళ్ళ తల్లి బాధపడుతుంది జరిగింది, దీనికి చనిపోయింది. ఇలా ముందుకు వెళ్తూ ఉండగా ఒకసారి ఒక డిస్కషన్ వస్తుంది. దేవదాసి వ్యవస్థను మీరు ఏంటి, దేవుడికి భార్యలు ఏమిటి అని. అప్పుడు అటుపక్కల నుంచి నర్సు ఉన్నారు కదా, మీకు మాత్రం నర్సు లేరా అన్న డిస్కషన్ కూడా 1934లోనే హెవీగా జరిగింది. ఆ చర్చలన్నీ జరుగుతాయి. అవన్నీ జరిగిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ధర్మారావు తాలూకా ఒక చిన్న పిల్ల మళ్ళీ పుట్టి ఈ ఫ్రెండ్స్లోనే పుట్టి నేనే నీ అరుంధతిని అని చెప్పి తను పెళ్లి చేసుకుంటుంది, ధర్మారావుని పెళ్లి చేసుకుంటుంది. హరప్ప తను ఏం చేస్తాడంటే ఇవన్నీ చేశాక ఒక ప్రాణాయామం నడిచేసి చనిపోతాడు. తనే చనిపోతాడు. చెప్తాడు చనిపోయిన తండ్రికి తండ్రికి చెప్తాడు, నాన్న ఈ శరీరాన్ని నువ్వు నన్ను పిలిచావు, నీ పేరు పెట్టి ఏదో శరీరాన్ని పేరు ఇచ్చారు, పర్పస్ ఐ కేమ్ టు దిస్ లైఫ్, విత్ పర్పస్ ఐఎమ్ లీవింగ్ అని చెప్తాడు. అంటే ఒక పర్పస్తో వచ్చాను జీవితానికి, ఈ పర్పస్ అయిపోయింది, వదిలేస్తున్నాను శరీరాన్ని అని చెప్తాడు అనమాట. ఆ చెప్పి శరీరాన్ని వదిలేస్తాడు. ధర్మారావు ఈ పాపను పెళ్లి చేసుకుంటే చివరి సెంటెన్స్ నవల ఏంటంటే ఏ ధర్మం వీడినా సరే దాంపత్య ధర్మం జీవించి ఉంది, నేనున్నాను కదా మీకోసం అంటే అదే మన భారతదేశానికి ఆత్మగా పనిచేస్తుంది అన్నట్టుగా ఆ నవలను ముగిస్తారు శివగా. ఇది టూకీగా చాలా టూకీగా చదివిపెట్టి లాస్ట్ చెప్పారు మారల్ ఆఫ్ ద
moral of the story is, the last. see, dharma, it will have so many phases. In Sanskrit we say sahasra. Sahasra means infinite ways of expressing coming dharma into the lives of others. The final dharma which is with us in India is the institution of marriage and the love of the wife and husband that stays. That is the reason still we didn't have. I am further expanding it. That is the reason today we didn't have the divorce cases are not more. Still our children are not, so many children are not orphans today. The mother and father are there. Because when mother and father comes from the marriage, and mother and father and the wife and husband are the pillars of the dharma which is taking care of the society at present. That's what we now says. That's how the dharma stays in the society. And so much discussion, of course, we elaborately discussed so many things. I haven't discussed those things, but there are at least 10 number of things which I quoted a few from that. It is very nice to read that book, but we should have that patience and gravity. I tried reading, sir. I tried reading this. I couldn't understand. Is there a proper సరళమైన తెలుగు ఏమైనా ఉందా? సరళమైన తెలుగు లేదు కానీ డిడి సీరియల్ ఉన్నది. లేదు సీరియల్ బాగా సే ఎనీ నావల్ సినిమా It is someone's imagination. మనం రీడ్ చేస్తే ఇట్ ఇస్ అవర్ ఇమాజినేషన్. అంటే అందులోనే చెప్పింది ఏంటంటే బాగానే చెప్పారు. అందులో నేను రాధాపతి వీళ్ళందరి పేర్లు ఇంకా నేను మీకు చెప్పలేదు, చెప్పాలి. సో మెనీ థింగ్స్ అలా ఇప్పుడు ఫ్రీ సొసైటీ చెప్పాను, ఫ్రీ లవ్ చెప్పాను, ఇంకా చాలా చెప్పాను. ఇప్పుడు కాలేజీలో కూడా జీవన వేదన అనమాట, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అంత సబ్జెక్టు అంటే అది చాలా పెద్ద క్యాన్వాస్. అంత పెద్ద క్యాన్వాస్ చెప్పాలి కాబట్టి అందులో మనకి ఇచ్చిన 15-20 minutes హాఫ్ అన్ అవర్లో చెప్పాలి కాబట్టి నాకు చిన్న డౌట్. డిస్క్లైమర్ చెప్పారు, చాలా బాగుంది, నాకు నచ్చలేదు. బట్ వాళ్ళు చాలా గొప్పగా రాశారు, చాలా బాగుంది అని కూడా కోట్ చేశారు. బాగా అందుకే కదా నేను బాబు చెప్పాను, బాబుజీ కాలేజ్ చెప్పాను. మీరు అవి చదవ ఆ స్థాయిలో రాశారు నా వాళ్ళు. జ్ఞానపీఠ అది మీరు మేఘం బండ అవునండి, మేఘం దానికి పేరు. యాక్చువల్లీ ఆ మొన్న ఎవరో పాప అదే కార్టూన్ వేసింది సార్. కార్టూన్ నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బేసికల్లీ ఆయన ప్రబంధాలు అప్పటికి ఇంకా ప్రబంధాలు కావ్యాలు రాస్తున్నారు కవులు. అప్పుడే శ్రీశ్రీని చలము వీళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చారు. ఇప్పుడు చలం మైదానం రాశాడండి, నేను మైదానం చదివాను. ఆ చలం రాసిన మైదానికి ఎగనెస్ట్గా ఈయన చెలి కట్ట అని రాశారు. ఇప్పుడు ఈయన రాసిన రామాయణ కల్పవృక్షానికి ఎగనెస్ట్గా ముప్పాల రంగనాయకమ్మ రామాయణ విశ్వవృక్షం రాశాను. నేను రెండు చదివాను, నేను కల్పవృక్షం చదివాను, విశ్వవృక్షం చదివాను, రెండు చదివాను. ఇప్పటికీ ఈయన ఈ రోజు కూడా ఇవాళ ముప్పాల రంగనాయకమ్మ రాసిన తెల్లారింది ఇంకా తెల్లారలేదా అని కోసం చదువుతున్నాను. If you go through the book, which is known as The 7 Habits of Highly Effective People by Stephen R. Covey, the habit, empathy is the third habit, and the fourth or fifth habit is there, to understand the other person from his perspective. ఇలాగైతే ఏముంటారో అన్న దాంట్లో అక్కడ ఆయన చెప్తాడు. ముందుగా మనం స్ట్రాంగ్గా అవ్వకుండా కానీ వీ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఎంపతీగా వచ్చేస్తే మనం యాక్సిలేట్ అయిపోతాము. టెర్రరిస్ట్ వాదం కూడా మనకి ఎన్నట్టుగా ఉంటుంది. అందులో మన ప్రిన్సిపల్స్ లోపల స్ట్రక్ట్గా ఉండి అప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాలంటాడు కరెక్ట్. స్టీఫెన్ అనుకోడు. అంటే ఆ పుస్తకం ఎప్పుడైనా రివ్యూ చేస్తాను. నేను ఇప్పటికీ నాకు తెలుసండి, నేను ఇంచుమించుగా నా ఊహ తెలిసిన నుంచి ఇప్పటికి కొన్ని లక్షల పుస్తకాలు రామోసారి అంటే నేను కౌంట్ చేయలేకని చదివాను. ఇప్పటికి కూడా మీరు నమ్మరు, ఆయన యావరేజ్ నెలకి 12,000 రూపాయలు ఖర్చు పెడతాను పుస్తకాలు. ఆయన వరేషియస్ రీడర్. నేను ప్రవచనాలు చెప్తాను, రామాయణం, భారతం, వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్ అన్నీ చెప్తాను. బైబిల్ కూడా చదువుతారని చదివాను. అంటే ఇవన్నీ ఎప్పుడు చదివారు అంటే 25 చదివాను. ఇప్పుడు నా దగ్గర కాగితాలు ఏం లేవు. ఇప్పుడు అడిగారు కదా ఎప్పుడు చదివారు, నా దగ్గర ఉండవు, కాగితాలు కూడా ఉండవు. నేను ఇప్పుడు ప్రవచనం అది కాక నేను బోల్డ్ పాటలు కీర్తనలు వచ్చినాను. చాలా వచ్చి ఇంచుమించుగా 2,000-3,000 కీర్తనలు, ఒక 5,000 పాటలు వచ్చి నోటికి వచ్చి ఇలా నిలబడి పాడతాను. నేను మళ్ళీ అది పట్టుకొచ్చి చదవడం ఉండదు, దానికోసం పెద్ద ప్రాక్టీస్ ఉంది. అందువల్ల నేను అవసరంగా మీకు చెప్పాను విషయం. ఇప్పుడు మీరు అందరూ కాగితాలు పట్టుకొచ్చి నాకు అనుమానం వచ్చింది, నేను కాగితం పట్టలేదు, చచ్చిపోయాను. ఇప్పుడు అలాగే ఎక్కడ ఐడియా తింది అసలు నేను ఎక్కడ రాసుకొని అవసరం లేదు. చూసాక ఐ థింక్ షీ ఇస్ మై వైఫ్ అండి శారద. రివ్యూ ఫస్ట్ టైం చేస్తున్నా, నేను తప్పు చేసి వస్తున్నాను, కంప్లీట్ అని నేను ముందే ఒక ప్రెజెంటేషన్ చేసుకుంటే బాగుండేదేమో అని కూడా అభిప్రాయం కలిగేది.
ఆ తర్వాత చూద్దాం అంతా స్మాల్ గ్రూపే కదా, తప్పైతే క్షమించమని వెళ్ళిపోయి అందుకని ఇంకేం చేయగలం, సారీ చెప్తాము అని అనుకున్నాం. బట్ అది చాలా మంచి పుస్తకం అండి, రేపటికి చాలా మంచి ఇప్పుడు పుస్తకం. దీన్ని చదవాలంటే ఏం చేయాలి సార్? నౌడు చదవాలంటే తెలుగు నేర్చుకోవాలి. I read good Telugu, sir, but this is Grandhikam, not a regular Telugu. How do I తెలుగు అడిగారు సార్, నేను నేను ఇంజనీరింగ్ లో చదివాను. ఫస్ట్ 199 పేజెస్ కి నాకు 2 months పట్టింది. ఆ తర్వాత మిగతా 999 రీచ్ అవడానికి జస్ట్ 1 week పట్టింది. ఆ రాత్రి పగలు పడుకోలేదు. సో మీరు ఆ స్టేజ్ అంటే నేను శ్రీనివాసరావు గారు ట్రాన్స్లేటెడ్ శాస్త్రపాలం రాశారు. ట్రాన్స్లేటెడ్ దిస్ ఇంటూ హిందీ. హిందీ, శాస్త్రపాలం. I don't know, Hindi also same similar nature. Same. Grandhikam only, like old Hindi. అది నాకు తెలియదు, అది తెలీదు. సబ్జెక్ట్ అది. అంటే వేయి పడకల్లో ఏంటంటే ఇంకోటి అడ్వాంటేజ్, మీకు ఒక శిల్పం, ఒక నృత్యం, ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు అందుకే కొన్ని సార్లు నేను పాత సినిమాల గురించి చెప్పాను అందులో 1934 ఇంకా హిందీ సినిమాలు వచ్చి అందులో అంటాడు, ఇప్పుడు ఎలా వచ్చినదంటే సినిమాలో వచ్చిన చివరిగా పోలీసులు పోతురు, అందరినీ అరెస్ట్ చేయదురు అని రాశాడు. ఇది 1934 అది. మనం మాట్లాడుతాం 34లో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా అది. తర్వాత రోజు అన్నం, రోజు పులిహారలోనూ అన్ని డబ్బులు ఉన్నాయి కదా, డబ్బున్న వారందరూ తినడం ప్రారంభిస్తే త్వరగా సిక్ అవుతురు, అంటే త్వరగా అనారోగ్యం పాలవుతురు అని రాశాడు. ఆ డిస్కషన్ ఎక్కడ వస్తూ వాళ్ళు డబ్బు ఉంది కదా అని ప్రతిరోజు అన్ని పిండి వంటలు తింటే సిక్ అవుతారు, అలా తినకూడదు అని రాశాడు. అది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అందులో ఉంది, చర్చ ఉంది, ప్రతి దగ్గర ఉంది, కొన్ని మంచివి కొన్ని చెడ్డవి. ఉదాహరణ రామేశ్వర శాస్త్రి గారు క్యాషువల్గా పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. అలాగే దేవదాసి జీవాస్తాన్ని భ్రష్టు పట్టించారంటే ఈ సిస్టమ్ భ్రష్టు పట్టించే మనిషే కాదు. అందువల్ల ఆయన అంటాడు అన్నమాట, దేవుడు ఉన్నాడా లేదా అది అట్లా ఉండనేమో, ప్రతి పుట్టలోని చెట్టలోని జడంలోని జడం కాని దానిలోని అంతటా ఒకే ఆత్మ ప్రాణం ఉన్నది అని భావించే భారతీయులు గొప్పవారని చెప్తారు. అదే భగవంతుడు సెంటెన్స్ ఇదే అంటే చదవాలి. ఇప్పుడు నేను అందులో ప్రతి కోటి మీకు చెప్పడానికి సగం కోటి చెప్పడం నాకు గుర్తున్నా చెప్తాను. బట్ ఇట్ ఏ గుడ్ నావల్ అండి, ఇట్స్ ఏ గుడ్ నావల్. It was elaborately discussed thoroughly about the Indian society. Still certain things are valid today. As of now also, certain things are valid. No, that's the reason why they live together. Yeah, that is the reason. Why those books live? Still it is going on 24th edition. It is published. Still people are purchasing. And Viswanath గారు ఇంకా చాలా పుస్తకాలు రాశారండి. పురాణ వైర్ గ్రంథమాల అని ఒక పుస్తకం రాశారు. 8 పుస్తకాలు రాశారు. అంటే ఎక్కడి నుంచి అయితే మహాభారతం ఎంత అయిందో అక్కడి నుంచి ఈ వంశాలు అవి ఎలా వృద్ధి చెందాయి, ఎలా జరిగింది. అందులో నాస్తిక ధూమము, భగవంతుని మీద పగ, నందో రాజా భవిష్యత్, ఈ పుస్తకాలు నేను చదివాను. అవును దేనికైనా ప్లాట్ఫామ్ టైము. ఇప్పుడు వాళ్ళు అంటారు కదండి, నన్నయ్య చెప్తాడు, కావ్యం చెప్పాలి అంటే రసహృదయులైన ప్రజలు చక్కగా ఒక ఇల్లు, ఓ మంచి వాతావరణం అన్నీ ఉండాలి. అంటే కావ్యాలు చెప్తాను రాజుగారు అంటాడు, ఏదో పద్దెనిమిది. అలాగా ఇప్పుడు నేనున్నానండి, నాకు చాలా వచ్చు. ఇప్పుడు నేను స్టీల్ ప్లాంట్లో స్టార్ట్ చేశాను నా జీవితం. WRలో బీటెక్ చేసి ఏదో ఉద్దేశం. అక్కడికి వెళ్ళిపోయి ఆ టెక్నీషియన్ దగ్గర బావా ఎప్పుడు స్టీవెన్ 10 చదవలేను కదండి, చదివితే వాళ్ళు ఎవరు రాని ఎక్కువ దొరకబడతారు. అంతే కదా. నేను పని చేస్తున్నదేమో వెరీ ఈ ఏరియాలో పెద్ద సౌండ్లు, అంటే ఆ మెకానికల్ ఏరియా. మెకానికల్ దగ్గరికి వెళ్ళి మీరు రసస్పందన కలిగించలేరు కదా. మన జీవితం కూడా ఏమైపోతుంది ఒక లేదు, ఆ మెకానికల్ మీద గెలిచిపోతుంది. అందువల్ల మొత్తం పట్టేస్తాం లోపలికి వెళ్ళినప్పుడు. అది ఆ రసం ఉంచాలి అంటే వేరే ఉంచుకోవాలి. వాళ్ళకి కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పలేము, అవన్నీ కూర్చోబెట్టి చెప్పడం ప్రారంభిస్తే మనం ఎక్కడో తీరుతాం వచ్చి. అలాగే ఆఫీస్కి వచ్చాం అనుకోండి. ఉదాహరణకి తర్వాత కాలంలో నేను సీసీకి వచ్చాను కార్పొరేట్ కంపెనీ. అక్కడైనా సరే ఎలా ఉంటుంది, అక్కడ ఈ నెల చెడు చేద్దాం, వాడి నెల చెడు చేద్దాం, వాడిని తక్కువ చేద్దాం, బాస్ ముందు నేను మంచివాడిని అయిపోవాలి, నేను మంచివాడిని అయిపోయినా కదా, ఆడు మంచివాడు కాదా అనే పాలిటిక్స్ ఎక్కువ రన్ అవుతాయి. ఉదాహరణకి నేను ఏదో రామాయణం చెప్తాను అనుకోండి, గట్టిగా అక్కడ చెప్పలేదు కానీ చెప్తే సార్ ఆడదేమో సార్ ఆడు రామాయణం చెప్తాను సార్, ఆడే పనిచేయడు సార్. ఇది బాధ. అందుకే నేను మీరు నమ్మరు, మీ అందరికీ ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక 2 సార్లు చూశాను నేను. మన వాట్సాప్లో కూడా కొన్ని పెట్టాను. ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళ ముందు చెప్పాలి కానీ లేని వాళ్ళ ముందు ఊరికే ఎలా చెప్తుంటే కాళిదాస్ చెప్పాడు, అమ్మవారికి పూజిస్తున్నాను, రసహృదయం లేని వారు నాకు ఎవరితో చెప్పకని చెప్పి. అందువల్ల ఇవన్నీ దయచేసి ఏమనుకోండి, చెప్పేసి బాగా అసలు అనర్గళంగా వితౌట్ ఎనీ
అసలు అట్లాంటి వ్యక్తులు ముప్పై 35 ఏళ్ళు ఇంకా ఏదో Okay, appreciation from అందరికీ Thank you.